నమస్కారం. వెల్కమ్ టు ఏఏటిఎస్ అందమైన అద్భుతమైన తెలుగు స్టోరీస్. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ ఒక చేతిలో ₹1,00,00,000, మరో చేతిలో గుప్పెడు మట్టి ఉంటే మీరు దేన్ని ఎంచుకుంటారు? డబ్బు మనల్ని రక్షిస్తుందా, లేక ఈ నేల మనల్ని రక్షిస్తుందా? ఈ కథ వింటే మీ ఆలోచన మారిపోతుంది. సరే, కథలోకి వెళ్దామా? అనగనగా ఒక ఊరిలో రవి, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. ఒకరోజు ఒక గొప్ప సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. వాళ్ళిద్దరినీ పిలిచి 2 సంచులు వాళ్ళ ముందు పెట్టాడు. ఒక సంచి నిండా దగదగా మెరిసే డబ్బు, బంగారం ఉన్నాయి. మరో సంచి నిండా నల్లటి సారవంతమైన మట్టి, కొన్ని విత్తనాలు ఉన్నాయి. సాధువు వాళ్లతో, మీకు నచ్చింది తీసుకోండి, అదే మీ భవిష్యత్తు అన్నాడు. రవి క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే డబ్బు సంచిని తీసుకున్నాడు. దీంతో నేను రాజులా బతుకుతాను, నాకు ఇంకేం అవసరం లేదు అన్నాడు. కానీ సోము మాత్రం మట్టి సంచిని తీసుకున్నాడు. అది చూసి రవి పగలబడి నవ్వాడు. పిచ్చివాడా, ఆ మట్టితో ఏం చేస్తావు? దరిద్రుడిలా మిగిలిపోతావు అని ఎగతాళి చేశాడు. సంవత్సరాలు గడిచాయి. రవి ఆ ₹1,00,00,000తో పట్నంలో పెద్ద బంగ్లా కట్టాడు, కార్లు కొన్నాడు, ఏసీ గదుల్లో దర్జాగా బతికాడు. కాలు కింద పెట్టకుండా జీవితం గడిపాడు. కానీ సోము మాత్రం ఆ మట్టిని నమ్ముకుని పల్లెటూరులోనే ఉండిపోయాడు. ఎండలో కష్టపడ్డాడు, చెమట చిందించాడు, తన పొలంలో పచ్చని పంటలు పండించాడు. ప్రకృతి వడిలో ప్రశాంతంగా నిద్రపోయాడు. అకస్మాత్తుగా ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. మార్కెట్లో ఆహారం దొరకడం లేదు. షాపులన్నీ మూతపడ్డాయి. రవి దగ్గర కట్టల కొద్దీ డబ్బుంది, కానీ కొనడానికి బియ్యమే లేవు. ఆకలి వేస్తే డబ్బుని కొరికి తినలేం కదా, దాహం వేస్తే బంగారాన్ని తాగలేం కదా. తన పెద్ద బంగళాలో రవి ఆకలితో విలవిలలాడిపోయాడు. తన ఆస్తి అంతా కాగితం ముక్కలా అనిపించింది. చివరికి తట్టుకోలేక రవి సోము ఇంటికి వెళ్ళాడు. అక్కడ సోము తన పొలంలో పండించిన కూరగాయలతో వేడివేడి అన్నం తింటున్నాడు. సోము ఇల్లు చిన్నదే, కానీ అక్కడ కరువన్నదే లేదు. రవి కన్నీళ్లతో తన డబ్బు సంచిని సోము ముందు పెట్టి, మిత్రమా, నా ఆస్తి అంతా తీసుకో, నాకు కాస్త అన్నం పెట్టు చాలు అని వేడుకున్నాడు. సోము చిరునవ్వుతో, డబ్బు అవసరం లేదు మిత్రమా, రా కూర్చో అని రవికి కడుపు నిండా అన్నం పెట్టాడు. అప్పుడు సోము ఒక మాట అన్నాడు. చూసావా మిత్రమా, డబ్బు మనకు సౌకర్యాలను మాత్రమే ఇస్తుంది, కానీ ఈ మట్టి మనకు ప్రాణాన్ని ఇస్తుంది. మనం తినే అన్నం ఏ ఫ్యాక్టరీలోనూ తయారవదు, ఈ మట్టిలోనే పుడుతుంది. నీతి: ప్రకృతిని, మట్టిని మరిచిపోయిన సంపద ఎప్పటికైనా వ్యర్థమే. నిజమైన ఆస్తి మన ఆరోగ్యమే, మనకు అన్నం పెట్టే రైతే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు డబ్బును కోరుకుంటున్నారా, వ్యవసాయాన్ని ఇష్టపడతారా? కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.